చెప్పండి. రవి గారు, చూస్తున్నాం రాజకీయ వర్గాల్లో కానీ సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ జరుగుతుంది. అటు 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పోలేడు, అందుకే మరోసారి కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు, పులివెందుల స్థానానికేమో అవినాష్ రెడ్డిని దించాలనుకుంటున్నారు. ఇదంతా నిజమేనంటారా సోషల్ మీడియాలో జరిగే చర్చ? అంటే జస్ట్ సోషల్ మీడియాలో కూడా మేము కూడా చూస్తూ ఉన్నాము. అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ వాళ్ళ సభ్యత్వాలకు రాజీనామా చేసే రైట్ రైట్ అయితే వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసోపేతమైన అనే దానికన్నా ఇంత పిచ్చి నిర్ణయం తీసుకుంటాడని అంటే వాస్తవంగా నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు అవినాష్ రెడ్డి గారికి అదంతా టీడీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీతో కనుక పోలిస్తే అవినాష్ రెడ్డి 30-35 వేలతో ఓడిపోవాలి. ఆడ షర్మిల ఈక్వేషన్ అదర్ ఫ్యాక్టర్స్ పనిచేసి అంటే వాస్తవంగా మేము టీడీపీ సీట్ అక్కడ ఎంపీ సీట్ మేము పోగొట్టుకున్నాం. ఒక్క పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చిందో అవినాష్ రెడ్డికి అంటే దాదాపు 500 ఓట్ల డిఫరెన్స్ తో వచ్చింది. అవినాష్ రెడ్డికి 59,500 వచ్చి జగన్మోహన్ రెడ్డికి 60,000 వచ్చింది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా బాగా వేరియేషన్ వచ్చింది, అంటే ఎంపీ ఎమ్మెల్యేకి. ఈసారి అంటే ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీతో చూస్తే మేము 25 నుంచి 30 వేలతో గెలవాలి. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. ఈ పరిస్థితిలో అంత పిచ్చి నిర్ణయం తీసుకుంటాడని అనుకోను. ఒకవేళ అంత ఆ నిర్ణయం తీసుకుంటే ఏమైతుంది, ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు. 164 అనేది 165 అవుతాయి. ఎంపీలు 22 ఉండేటి 23 అవుతాయి, అంతే. 21 ఉండేటి 22 ఏదో అవుతాయి. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలవరని మీరు చెప్తారా? అంటే ఒకప్పుడు దేశంలోనే అత్యధిక మెజారిటీతో అదే నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆ తర్వాత వరుసగా వాళ్ళ కుటుంబ సభ్యులే భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే అంటే చిన్న సబ్మిషన్, ఆయన 1994 కన్నా ముందు జరిగిన ఒక ఎలక్షన్స్ లో శ్రీరామచంద్రయ్య గారి మీద రాజశేఖర రెడ్డి 4 లక్షల చిల్లర మెజార్టీతో గెలిచాడు. తర్వాత 96లో అంటే 2 ఇయర్స్ గ్యాపే. 96లో కందుల రాజమోహన్ రెడ్డి గారి మీద చావు తప్పి కన్నులొట్టపోయి 4,000 మెజార్టీతో గెలిచి బయటపడినాడు. అట్లా ఒకసారి ఇట్లా వచ్చి ఇప్పుడు అంటే తెలంగాణలో మీరు చూసారా, ఈటల రాజేందర్, తర్వాత రఘునందన్ రావు, ఆ తర్వాత బీజేపీ ఎంపీ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు చూడండి, అరవింద్, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి తర్వాత ఎంపీకి వచ్చేలకు లక్షల మెజార్టీతో వేరియేషన్ తో గెలిచారు. కాబట్టి ముందు 3 నెలల పనిచేసింది. అది మోడీ ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ అంటే నేననేది ప్రజలు ముందు అట్లా అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఉంటది కదా అని. అంటే కడప పులివెందుల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా, వైఎస్ బిడ్డ, పులిబిడ్డ, ఇట్లా అన్ని రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళ తప్పితే వేరే వాళ్ళు ఎవరు అక్కడ గెలవరని చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇన్నాళ్ళు. అంటే కాదండి, ఒకటి అంతకుముందు కడప జిల్లాలో అంతకుముందు 0కు 0 అంటే మాకు అదే కడప అసెంబ్లీ స్థానం మీరు గమనించండి, 52,000 నుంచి 54,000 మెజార్టీ ఉంది. అది మొన్న ఎలక్షన్స్ లో ఇట్లా రివర్స్ అయ్యి 18,000 మెజార్టీ ఉంది. ఇప్పుడు కడపలో ఆ పరిస్థితి లేదు. నిజంగా అతను ఈ నిర్ణయం అయితే రాజకీయ పరంగా అతను ఇంతటి డేర్ డెసిషన్ అయితే తీసుకోడు. ఇది చాలా మామూలుగా అట్లా నిర్ణయం తీసుకోకుండా ఉండేవాడే జగన్ రెడ్డి. కాబట్టి పిచ్చితుగులకు మాదిరి తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. తీసుకపోతే 164 సీట్లు వచ్చినాయి కదా ఇప్పుడు కూటమికి, 165 సీట్లు అవుతాయి. 22 ఎంపీలు వచ్చాయి కదా, నెక్స్ట్ 23 అవుతాయి, అంతే. అంటే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలని అనిపించింది అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అనింది అక్కడ కొంచెం మీడియాలో కూడా తప్పండి. వాస్తవంగా ఆయన అనింది ఏంటంటే, నేను వాస్తవంగా ఈ రిజల్ట్ అంతా చూసి నాకు ఈ రాజకీయం అవసరం లేదు, ఏం లేదు, హిమాలయాలకు వెళ్ళాలని ఉంది. అయితే కానీ మీరు ఇబ్బంది పడతారని మీకోసం అని అంటే ఇతను పెద్ద త్యాగపురుషుడు అయినట్టు మాట్లాడినాడు. ఓకే, అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలతో నేనైతే మామూలుగా వెళ్ళాలని ఉంది ఈ రిజల్ట్ ఇదంతా చూసిన తర్వాత. కానీ నేను వెళ్తే వైసీపీ పార్టీ అంతా ఆగమైపోతుంది కాబట్టి మీకోసం నేను వెళ్తే మీరు పోటీ చేసిన అభ్యర్థులు మీరు ఇబ్బంది పెడతారు కాబట్టి మీకోసమే నేను ఉండాల్సి వస్తుంది. నేను చాలా త్యాగదనుని, నాకైతే అవసరం లేదు, మీకోసం నేను ఈ రాజకీయాలు చేస్తాను అన్నట్టు మాట్లాడాడు. అంటే చాలా త్యాగపురుషుడు అయినట్టు. నాకు తెలిసండి ఇది చాలా మూర్ఖత్వమైన ఇదే అవుతుంది. కానీ రాజీనామా అంటే అతనికి రైట్ ఉంది, వేరే విషయం. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఇటీవల మనం చూసాం, అవినాష్ రెడ్డి ప్రస్తుతానికి
వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతానికైతే ఆయన కోరట్ లభించింది. కానీ ఏ క్షణంలోనైనా బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన బెయిల్ రద్దయి ఆయన జైల్లోకి వెళ్ళి అక్కడ ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే అప్పుడేంటి పరిస్థితి? అంటే కుటుంబం నుంచి ఇంకెవరినైనా దించుతారా, లేకుంటే ఎవరు పోటీ చేస్తారా, అట్లాంటివి ఏమన్నా ఉందా? అంటే అది కాదండి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఆయన బెయిల్ రద్దయి లోపల ఉంటే ఆయన ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆయన ఎంపీగా కొనసాగొచ్చు. ఎంపీగా కొనసాగడంలో ఏమి ఇబ్బంది ఉండదు. కొనసాగచ్చు. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా పరిస్థితి చేయాల్సి వచ్చి ఎప్పుడైనా చేయొచ్చు, అది జగన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏందో ఈ బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి పోయినంత మాత్రాన అతను ఏదో రాజీనామా చేస్తాడని అనుకోను. నిజంగా కేసు ట్రయల్ జరిగి దాంట్లో ఏదన్నా ఆ కేసు కన్విక్షన్ వస్తే, శిక్ష పడితే అప్పుడు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు అండి, వాటికి ఏం సమాధానాలు ఉండవు. అది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళు రాజీనామా చేయాలనుకుంటే చేస్తారు, లేదంటే ఇట్లా పిచ్చి చుక్కులకు నిర్ణయం చేయాలా, అట్లా చేసేవాడే జగన్ రెడ్డి అనేట్టుకంటే జగన్ రెడ్డి చేయొచ్చు. దానికి మేము ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని నిజంగా ఎలక్షన్స్కే వస్తామంటే మటుకు మేమైతే స్వాగతిస్తాం.